మరో బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో మత్తు కల్చరల్ పెరగడం సంచలనంగా మారింది. పోలీసుల తనిఖీలో డ్రగ్స్ బయటపడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 8.5 గ్రాముల కొకైన్ ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. శ్యామలానగర్ వద్ద 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా కొత్త విషయాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో తొలి కొకైన్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. నర్సారావుపేటలో చాక్లెట్లో డ్రగ్స్ సరఫరా సాగుతున్నట్లు గుర్తించారు. పిల్లలను టార్గెట్ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు. గుంటూరు నగరంలో గ్రాము కొకైన్ 3 నుంచి 6 వేలకు అమ్ముతున్నట్లు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న నల్ల చెరువుకు చెందిన 3 వ్యక్తులను గుర్తించారు. మత్తు పొందడానికి దీన్ని అత్యంత ఖరీదైన దాన్ని ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు, ఈ అత్యధికంగా డబ్బున్న పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళు వాడే ఈ డ్రగ్ అన్నమాట. ఇది అతి అరుదుగానే దొరుకుతాయి. మీకు దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఈ డ్రగ్స్లో ఇది ఒక మెయిన్, దాంట్లో ఒక పార్ట్ అనమాట ఈ కొకైన్ అనేది. కాబట్టి ఈ కొకైన్ని ఈ మధ్యలో ఇక్కడెక్కడ ఎవరు కూడా ఈ జిల్లాలో పట్టుకోవడం జరగలేదు. దాంట్లో 8.5 గ్రాముల కొకైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ముద్దాయిలు నల్ల చెరువుకు చెందిన వాళ్ళు 25వ లైను, 3 సెల్ ఫోన్స్ స్వీజ్ చేశారు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ దాదావలి ముఖ్యంగా గుంటూరు నగరం మెట్రోపాలిటన్, ఇప్పుడిప్పుడే మనకు క్యాపిటల్ దగ్గరలో ఉంది. ఇటు విజయవాడ, గుంటూరు క్యాపిటల్, ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటిది లేకుండా చేయడానికి కృతనిశ్చయంతో డిపార్ట్మెంట్ ఉంది. ఇక మరోవైపు ప్రమాదకర డ్రగ్స్ దొరకడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ అంశంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మరి గుంటూరులో అత్యంత ఖరీదైన కొకైన్ అయితే గుర్తించారు పోలీసులు. ఇది ఎక్కడ సరఫరా అవుతుంది, ఎవరు తీసుకొస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? అట్లే ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం డ్రగ్స్ అనేది పోలీసు పట్టుకోవడం పెద్ద కలకలంగా మారిందనే విధంగా చెప్పచ్చు. అత్యంత అరుదుగా దొరికేటటువంటి కొకైన్, దాని వాల్యూ కూడా చాలా ఉంటుంది. అలాంటి మత్తు పదార్థాన్ని గుంటూరు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అయితే అది వాళ్ళు ఇక్కడ గుంటూరుకు తీసుకుని వచ్చి అమ్ముతున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రాము 3,000 రూపాయలకి అమ్ముతున్నట్లు కూడా ఎక్సైజ్ పోలీసు అయితే గుర్తించడం జరిగింది. కొకైన్ ని గుంటూరు దాకా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉందనే దానిపైన మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన అయితే తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డ్రగ్స్ కల్చర్ అనేది అసలు ఒకప్పుడు హైదరాబాద్ లేకపోతే మెట్రో సిటీలో ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అలాంటిది గుంటూరులో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నటువంటి పరిస్థితులు ఉంటున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, పిల్లల పరిస్థితులు ఏంటి అనే దానిపైన అయితే తీవ్రమైనటువంటి ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నర్సరావుపేటలో చూస్తే క్లియర్ గా చాక్లెట్ లో పెట్టి డ్రగ్స్ నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకి చాక్లెట్ ద్వారా అలవాటు చేయడం, తర్వాత వాళ్ళు దానికి బానిసలు అయిపోయిన తర్వాత వాళ్ళని వారి యొక్క అమ్మకాలకి బానిసలుగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితిని పోలీసులు గుర్తించారు. ఏదైనప్పటికీ మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం దొరికినటువంటి ఈ డ్రగ్స్ అనే అంశాలు మాత్రం తీవ్ర కలకలంగా నేర్పుతుందనే విధంగా చెప్పొచ్చు. ఒకవైపు మత్తు పదార్థాలని నిషేధించడానికి ఈగల్ టీం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ చెకింగ్లు చేస్తున్నా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. అధికారులు కూడా దీనిపైన సరైనటువంటి వివరణ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. డ్రగ్స్ అసలు గుంటూరుకి ఎక్కడి నుంచి వచ్చాయి, నర్సాబాద్కి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా వాళ్ళైతే ఇంకా విచారణ చేపట్టాలనే విధంగానే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తీవ్రమైనటువంటి పరిస్థితులకి దారి తీస్తుందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం సినిమా స్టార్లకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు నగరంలో డ్రగ్స్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మర్చిపోకముందే కొకైన్ పరికరాన్ని గుర్తించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆందోళన కలిగించే అంశం అని చెప్పొచ్చు. మరి దీనిపైన జిల్లా పోలీసులు అయితే తీవ్రంగా దృష్టి పెడుతున్నాము. కంపల్సరిగా ఇలాంటి నియంత్రించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం అంటున్నప్పటికీ కూడా గాంజాయి అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ప్రస్తుతం డ్రగ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా ఈ అంశాలపైన పోలీసు శాఖ అయితే ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈగల్ టీమ్ కి సంబంధించినటువంటి నేతృత్వం వహిస్తున్నటువంటి రవికృష్ణ గారు ఏదైతే పూర్తిగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులకు అయితే కీలక ఆదేశాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. కంపల్సరిగా ఈ డ్రగ్స్ మాఫియాకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఎవరిని టార్గెట్ చేసి అమ్ముతున్నారు పైన దీనిపైన కంపల్సరిగా దృష్టి పెట్టాలి, నియంత్రించాలనే విధంగా కూడా చెప్పినట్లు కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.